నమస్తే, నేను మీ సతీష్. భూమన కుటుంబాన్ని తిరుపతి నుంచి బహిష్కరించాలి అని డిమాండ్ చేస్తూ ఈ రోజున హిందూ సంఘాలు రోడ్డెక్కాయి నిరసన తెలుపుతా ఉన్నాయి. అయితే ఈ పరిస్థితి రాబోతా ఉంది, ఇలాంటి ఒక పరిణామం చోటు చేసుకోబోతా ఉంది అని గతంలో మహిళలు ఏదైతే గనక భూమన కుటుంబం పైన చర్యలు తీసుకోవాలి, భూమన కుమారుణ్ణి అరెస్ట్ చేయాలి అంటూ రోడ్డెక్కి నిరసన తెలిపారో అదే రోజున చెప్పారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాసరావు గారు. మరి ఈ రోజున ఆయన చెప్పినట్లుగానే హిందూ సంఘాలు కూడా మరి రోడ్డెక్కి భూమన కుటుంబాన్ని తిరుపతి నుంచి బహిష్కరించాలి అని డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అసలు ఈ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోవడానికి కారణాలు ఏమిటి అనేటువంటి అంశం మనతో విశ్లేషించేందుకు ఆయన మన స్టూడియోలో ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, మీరు 15 రోజుల క్రితం 15 రోజుల క్రితం, అంతకుముందు కూడా చాలా క్రితం నేను ఈ కల్తీ నెయ్యి విషయం ఇలాంటివన్నీ వచ్చినప్పుడు కూడా మాట్లాడానండి. అయితే ఇవాళ అదే పరిణామం కరెక్ట్గా చోటు చేసుకుంది. మీరు చెప్పినట్లుగా హిందూ సంఘాలు కూడా రోడ్డెక్కినాయి. మొన్నేమో సామాన్య మహిళలు ఎక్కారు. మా పిల్లల భవిష్యత్తు నాశనం చేసే విధంగా ఇక్కడ గంజాయి స్మగ్లింగ్, గంజాయి వ్యాపారం చేస్తుందంతా కూడా ఈ భూమన కుటుంబమే అని చెప్పి వాళ్ళు రోడ్డెక్కి వాళ్ళని అరెస్టులు చేయాలన్నారు. కానీ ఈ రోజున అసలు తిరుపతి నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎలా చూడాలి సార్? ఇప్పుడు నేను ఎంతకాలాగా మాట అనాల్సి వచ్చిందంటే అండి, భూమన కరుణాకర్ రెడ్డి 2 సార్లు టీడీటీ చైర్మన్ చేశాడు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఒకసారి, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో లాస్ట్లో అతను చేశాడు. చేసినప్పుడు గతంలోనే వాళ్ళ మీద ఆరోపణలు వచ్చినాయి. చాలా తీవ్ర స్థాయిలో రాలేదు, కానీ ఆరోపణలు, అనుమానాలు బలపడ్డాయి. ఎలాగంటే స్వామివారి నగలో వీళ్ళు మాయం చేశారనేటువంటిది ఒక అనుమానం. అంటే స్వామివారి ఆలయ ప్రతిష్ట కారణంగా దీన్ని ఎక్కువ ప్రచారం చేయలేదు, ప్రచారంలోకి రాలేదు. అంటే శివలింగం మీద తేలిలా తప్పించుకున్నాడు. తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చాడు. ఇతను చైర్మన్ కాకపోయినా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నారు. సుబ్బారెడ్డి గారు ఇద్దరిని కొంచెం బెటర్. అంటే అతనికి ఎంతో కొంత మూల ఎందుకు వచ్చిన గొడవ అన్నది ఉన్నదేమో మరి, లేదా వాళ్ళ తాలూ చిన్నప్పన్న నేను చేయను కానీ నువ్వు చేయను అప్పు చెప్పాడు మరి, ఇలాంటిది ఏదో ఉంది. కానీ వీళ్ళిద్దరూ డైరెక్ట్ ఇక వాళ్ళకి దైవ దూషణ, దైవద్రోహం, దైవాపచారాల్లో ఏమి అనుకాడరు. వీళ్ళు డైరెక్ట్గా స్వామివారిని నల్లరాయని దూషించిన వ్యక్తిత్వం. అసలు చైర్మన్ ఇస్తే నీకు నిజంగా నీలో చీమునెత్తురు మణిజనమెత్తు నువ్వు వద్దని చెప్పాలా. నీ భావ విరుద్ధం, భావ స్వారూప్యత లేని ఒక మతాచారాలకు సంబంధించి కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి సంబంధించి దేవుడి దగ్గర మీరు ఆ బాధ్యత తీసుకోకూడదు. అయినా సరే అతనికి ఏ భయం భక్తి లేకుండా బరిదెగించి వ్యవహరించాడు. నెయ్యి విషయం, పరకామణి విషయం, కాంట్రాక్టులు, బుక్స్, భగవద్గీత ప్రింటింగ్, ఇలాగ అనేక అంశాల్లో ఇతను దైవాపరాధం చేశాడు, చాలా చేశాడు. చేసి తిరిగి నోరు మూసు గుచ్చోకుండా ఇప్పుడు ప్రక్షాళన చేస్తున్న వాళ్ళని, దాని ఎదురు తిరుపతి తిరుమల భక్తులకి కొంచెం సేవ చేద్దామని, వాళ్ళ సౌకర్యాలు మెరుగు చేద్దామని ప్రయత్నం చేసి కూడా విమర్శిస్తాం. తొక్కిసలాటకి పురమాయించాడు. అతనే చెప్పాడు 2000 మంది నా మనుషులు ఉన్నారు. ఇవాళ ఆ పద్మావతి హాస్టల్ ఉంది, మెడికోలు, వీళ్ళ తాలూకు మనుషులు ఉండటం వల్ల ప్రభుత్వము, టీడీటీ పాలక మండలి, ఎగ్జిక్యూటివ్ అధికారులు ఎంత చేసినా ఆ మెడికల్ కాలేజీ హాస్టల్లో ఏసీ రూమ్ ఎందుకు ఇస్తారని డబ్బులు తీసుకునే కదా ఇస్తారు. హాస్టల్లో ఏసీలు కట్టేస్తారు. అంటే పొరపాటు ఉంటుంది. కొంతమంది పిల్లలు ఏసీలు ఆఫ్ చేయకుండా వెళ్ళిపోతారు. వాళ్ళని మందలించండి, కంట్రోల్లో పెట్టండి. కానీ పద్ధతిగా ఉండే వాళ్ళు కూడా ఏసీలు రాకుండా మొత్తం బంద్ చేస్తే వాళ్ళు మీకు డబ్బు కట్టి ఎందుకు? ఇలాంటి కొన్ని కింద స్థాయిలో చాలా దారుణంగా డామేజ్ చేస్తుందండి ప్రభుత్వాన్ని, టీడీటీ దేవస్థానం పాలక మండలిని, వీళ్ళందరినీ కూడా. వీళ్ళ మనుషులు ఉండటం వల్ల చేసి నిర్ణయాలు తీసుకుని దాని కారణం ఏం చెప్తారు? వీళ్ళు సరిగ్గా కట్టట్లేదండి, అందుకని మేము పనిష్మెంట్ కింద ఆపేమని అని చెప్తారన్నమాట. కానీ వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంటారు. అలాగే భక్తుల విషయంలో కూడా, వాళ్ళ సర్వీస్ సేవ చేసే విషయంలో కూడా వీళ్ళ మనుషులుండి చేసి పనులు ఇవన్నీ. దీన్ని ఇతను ఒక ముఠాలాగా ఏర్పరచుకున్నాక మాఫియాలా తయారై తిరుపతి నియోజకవర్గం కొండ కింద కూడా వీళ్ళ మాఫియా నడుస్తూ ఉంటుంది. ఏంటి? అన్ని అక్రమ వ్యాపారాలు, డ్రగ్స్ దందా, ఎర్రచందనం, ఇదే పని. కాబట్టి వీళ్ళని మీరు మామూలుగా వాళ్ళు శిక్షించాలంటే నీకు చట్టాన్ని దొరకకుండా ఎవడో ఒకటి దొరుకుతాడు తప్ప వీళ్ళు దొరకరు. జగన్మోహన్ రెడ్డి దొరుకుతున్నాడా వాళ్ళ బాబాయ్ని చంపించేసి? అలాగే వీళ్ళు ఇదంతా ఒకటే మోడే సాపరండి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయినా, ఈయనైనా, ఎవరైనా వీళ్ళందరూ పెద్ద దొంగల ముఠా అండి. ఇదంతా ఆరితేరిన వారు, ఆరితేరిన కరుడుగట్టిన నేరస్తులు, కరుడుగట్టిన దొంగలు వీళ్ళంతా. మరి వీళ్ళని అందుకునే అక్కడ నేరాలు అరికట్టాలన్నా, తిరుపతి దేవస్థానం ప్రక్షాళన చేయాలన్నా, తిరుమల నుంచి తిరుపతి నుంచి వాళ్ళని బహిష్కరించాలా. నేను ఛానల్ క్రితం చెప్పాను కదా. అప్పుడు మీకు ఏమవుద్దంటే చాలా వరకు లేవలేకపోతుంది. తిరుమల తిరుపతి నుంచి బహిష్కరించడం అంటే పక్కన బెంగళూరు లేకపోతే తమిళనాడు వెళ్ళిపోయి ఉంటే సరిపోదాళ్ళే, అక్కడ కూడా ఉండకూడదు. అర్థమైందా మీకు? నార్త్ దోసేయాలి వీళ్ళు అక్కడికన్నా, కాశీ గట్టాను. అక్కడ వీళ్ళ ఆటలు పప్పులు ఏమి ఉడకో, నెత్తిమే కర్రించుకుని టపాలమని కొడతారు పండాలి. అది ఏంటండి? ఎందుకంటే వీళ్ళు అక్కడ ఉన్నారంటే ఆ స్మెల్ ఉందంటేనే ఏదో పెండ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వేళ్ళుని పోయి ఉన్నది వీళ్ళ ముఠ. ఆ ముఠ వేళ్ళుతో సహా పెకలించాలంటే చాలా సమయం పడుతుంది. ఈలోగా వీళ్ళని పంపించేసి అప్పుడు వేళ్ళు తీయాలి. ముందు వేళ్ళు తీసి వీళ్ళని తీద్దామంటే తీయటం కష్టం. మొన్న మహిళలు చేశారా, బాబోయ్ మీకు డ్రగ్స్, గంజాయి మేము తట్టుకోలేకపోతున్నామని ఇప్పుడు స్వామీజీలు దిగారు. మొట్టమొదటిసారి సాధారణ
సాధారణంగా ప్రభుత్వాల మీద ధర్నాలు చేస్తారు. మొట్టమొదటిసారి ప్రతిపక్షంలో ఉన్న ఒక దుర్మార్గుల మీద, దురాఘాతాలు చేసే వాళ్ళ మీద, యాంటీ సోషల్ ఎలిమెంట్, సంఘ వ్యతిరేక శక్తులు అని అనొచ్చు, వాళ్ళ మీద ధర్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం ఎప్పటికైనా సరే కఠినమైన చర్యలు తీసుకోవాలి, వీళ్ళని ఇక్కడి నుంచి బహిష్కరించాలి. దొంగచాటుకు వెళ్ళిపోదాం అనగా వీళ్ళ ఆధార్ కార్డును బ్లాక్ చేయాలి. తిరుమల కొండ మీద కడిగట్టనకూడదు. పాపాత్ములు వీళ్ళు. రైట్ ఆఫ్ అడ్మిషన్ రిజర్వ్డ్. అన్య మతస్థులు డిక్లరేషన్ తీసుకుని ఎలాగైతే రావాలో అలాగే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని ఆధార్ కార్డు బ్లాక్ చేయాలి, రానివ్వకూడదు. ఇది చేస్తే అప్పటికప్పుడు సగం ప్రక్షాళన అయిపోద్ది. వీళ్ళ టీం ఎవరెవరు ఉన్నారో తెలుసుకోవడం కష్టం కాదు. ఇంకోటి చెప్తాడు, వీళ్ళ టీం ఎవరంటే టపాలం ఆడండి, ఆడు అన్నప్పుడు ఎలా చేసాడండి, ఆడు బొమ్మంతా ఇంకోళ్ళు చెప్తారు. వాళ్ళ పేరు బయట పెట్టకుండా టికెట్ అవుతూ ఉండాలి. మొన్నే మనం చూసాం సందీప్ రెడ్డి అని చెప్పేసి టీటీడీ అతను ఇంకా కూర్చున్నాడు. అతను పక్క తప్పించారు విధుల నుంచి, కానీ ఆ కుర్చీ వేసి కూర్చున్నాడు కదా, అక్కడ జీతం లాగేస్తున్నాడు కదా ప్రభుత్వం అంది. అతన్ని తీయటానికి వీల్లేదే విధంగా ఫిక్స్ చేశారు. ఇప్పుడు విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది కాబట్టి ఆ వంకెటన్నా లేపాలి. మరి ఎందుకు ఆలోచిస్తున్నారో చూడాలి. ఎందుకంటే వీళ్ళందరూ వేళ్ళు ఊనిగిపోయి ఉన్నారు. అలా పెరగటం చాలా కష్టం అండి, కానీ ఆ ప్రయత్నం అయితే చేయాలి.